గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రొఫెసర్ శ్రీ భట్టాచారి గారు హిందూ దేవుళ్ళ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. పాపం కష్టపడి ఇంగ్లీష్లో తెగ అరుస్తూ బీపీ తెచ్చుకొని మరీ ఏదో ఒక రకంగా హిందువుల కళ్ళు తెరిపించాలి, వీళ్ళు ఎంతో అమాయకత్వంలో అజ్ఞానంలో ఉండి విగ్రహాలను పూజిస్తున్నారు, ఈ విగ్రహాలు పూజించడం అనేది భగవద్గీతలో ఎక్కడా చెప్పబడలేదు, ఎందుకు ఈ విధంగా పూజలు అవన్నీ చేస్తున్నారు అని పాపము చాలా బాధపడిపోయారు. ఆంగ్లంలో అనర్గళంగా సంభాషిస్తూ ఆవేశపడిపోయారు. ఇంతకీ మన ప్రొఫెసర్ గారు భట్టాచారి గారు ఏం చెప్తున్నారో కాస్త వినండి. Why are you making them to worship Ganesha? Why are you making them to worship only monkey god? Why are you making them to worship Narasimha Swami? That fellow should come down to cut with his nails Prahlad's father's stomach when we approach death. Does God come here to give us death? God could not give death to Prahlad's father sitting in the heaven. He had to come down to slaughter, to kill the demon. God has to come down on earth and walk and take a trishul and kill. God doesn't have power sitting in the heaven to kill anybody. God should have power to give Mata a big trishul to kill Asura here. He can't kill the Asura from there. Look at the stupidity which has been spread by these idiots and the Purohits, Brahmin idiots of the temples, and looting money, looting mind of the people and looting money. People are ignorant. They just go for 5 days, sit like this, worship before the Pandit, go away. You have to do meditation. They should tell people to do half an hour of meditation from home. ఇది మన భట్టాచారి గారు ఆవేదన. పాపం హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి నానా రకాలుగా ఇంగ్లీష్లో బాధపడిపోతున్నారు వారు. ఇంతకీ మన మహాత్ములు భట్టాచారి గారు ఏం చెప్తున్నారంటే, ఈ మంకీ గాడ్ అంటే ఆంజనేయ స్వామిని పూజించడం ఎంత బుద్ధి తక్కువ, అట్లాగే వినాయకుడిని పూజించడము ఎంత బుద్ధి తక్కువ పని, వీళ్ళందరినీ పూజించమని, అసలు ఈ విధంగా అంటే విగ్రహాలను లేదా మూర్తి ఆరాధన చేయమని భగవద్గీతలోనూ వేదాల్లో శాస్త్రాలు ఎక్కడ రాసి ఉంది? అసలు భగవంతుడు అనేవాడు నిరాకారుడు, నిర్గుణుడు, అతనికి ఈ రూపాలు ఎక్కడ ఉన్నాయి? ఈ రూపాలన్నీ కూడా కొందరు కల్పించి రాశారు. ఏం ప్రహ్లాదుడిని చంపడానికి భగవంతుడు నరసింహావతారం ఎత్తేసి కిందకొచ్చి గోళ్ళతో పీకి చంపాలా? అక్కడుండి వీడిని చంపేస్తా అనగానే సంకల్పం చేస్తే చచ్చిపోడా? అట్లాగే శివుడు, దుర్గా ఇత్యాది దేవీ దేవతలు ఈ త్రిశూలాలు ఖడ్గాలు తీసేసుకొని కిందకొచ్చి రాక్షసుల్ని చంపాలా? లేకపోతే అక్కడే ఉండేసేసి వీళ్ళు చావాలి అని సంకల్పిస్తే చచ్చిపోతారు కదా అనేసి పాపము తెగ బాధపడుతూ అరుస్తూ బీపీ తెచ్చుకొని ఈ అమాయక అజ్ఞానపు హిందూ సమాజాన్ని ఎలా మార్చాలా అని నానా రకాలుగా బాధలు పడిపోతున్నారు మన భట్టాచారి ప్రొఫెసర్ గారు. భట్టాచారి గారు ఆ ఉపన్యాసంలో మీ చుట్టూ కాస్త జనం ఉన్నట్లున్నారు, వాళ్ళ ముందుకొచ్చి ఎందుకంటే మాట్లాడటం, అదేదో ఇంట్లో కూర్చొని వాళ్ళందరితో ఒక కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడితే అయిపోలేదా? అలాగే మీ కుటుంబంతో ఒకవేళ మీరు ఉంటే, ఎందుకంటే కుటుంబంతో ఉండడం ఎక్కడో మీకు తోచిన చోట ప్రశాంతంగా ఈ అడవుల్లోనూ కూర్చుని మెడిటేషన్ చేసుకుంటూ రోజు ఈ ఫోన్ వాట్సాప్ వీడియో కాల్లో మీ పరివారాన్ని పిల్లల్ని ఎప్పుడైనా ఒకసారి చూస్తే సరిపోలేదా? ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళని రోజు డైరెక్ట్గా చూడాల్సిన పనేముంది? మీ ఇంట్లో వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి మీరు డైరెక్ట్గా సర్వీస్ చేయాల్సిన పనేముంది? అలాగే మీరు ప్రొఫెసర్ కదా, మీ విద్యార్థులకి ఇంట్లోనే ఉండి ఈ లైవ్లోనూ లేకపోతే ఈ ఆన్లైన్ క్లాసులు గానో పాఠాలు చెప్పొచ్చు కదా. రోజు ఆ యూనివర్సిటీకి వెళ్ళేసేసి అక్కడ లెక్చర్లు ఇవ్వాల్సిన పనేముంది వాళ్ళ ముందు నిలబడి? అంటే మీరేం జవాబు చెప్తారు? నేను ఒక మనిషిని, కాళ్ళు చేతులు మనస్సు మాట చూపు వినికిడి అన్నీ భగవంతుడు ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేస్తూ నా డ్యూటీ నేను సక్రమంగా చేయాలి కదా. కాళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రయాణం చేయాలి, నోరున్నది కాబట్టి మాట్లాడాలి, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూడాలి, మంచి చెవున్నది కాబట్టి వినాలి. నేను చేయగలిగింది ఏదో నా శరీరం బాగున్నంత వరకు
జవసత్వాలు పనిచేస్తున్నంత వరకు అన్ని సక్రమంగా నిర్వర్తించాలి అనేసి చెప్పడానికి మీ దగ్గర ఒక రీజన్ ఉంటుంది. కానీ భగవంతుడు మాత్రము తన భక్తుల కోసం ఆ విధంగా వస్తే దాన్ని మీరు ఒప్పుకోరు. తనను ప్రేమించే వాళ్ళ కోసం, తనను విశ్వసించి నమ్మి తన మీద భారం వేసిన తన భక్తుల కోసం భగవంతుడు ఒక రూపం తీసుకుని వస్తే ఒప్పుకోరు. మన భట్టాచార్య గారు ససైమీర సుతరాము ఒప్పుకోరు. భగవంతుడు ఏ రూపం తీసుకొని రాకూడదు భూమి మీదకి. ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఇంకెక్కడో ఉండి విడైపోవాలి అని అక్కడ సంకల్పం చేసి స్విచ్ వేసేస్తే అక్కడ జరిగిపోవాలి. ఇలా అవతారాలు ఎత్తేసేసి వస్తే మన భట్టాచార్య గారు ఒప్పుకోరు. పైగా ఏమంటారంటే ఈ అవతారాలు ఇవన్నీ కూడా కల్పించి రాసిన పుస్తకాలు, అసలు ఈ పూజలు విగ్రహారాధన భగవంతుడి అవతారాలు ఇవేమీ లేవు, వీటిని ఏదో కొందరు క్రియేట్ చేసేసి జనాల్ని అంటే హిందువుల్ని లూటీ చేస్తున్నారు, అసలు ఈ పూజలు గుళ్ళు ఈ ప్రక్రియలు ఏమీ లేవు, ధ్యానం మెడిటేషన్ మాత్రమే చెయ్యాలి, కేవలం నిరాకారుడు నిర్గుణుడు అంటే కనపడనివాడు గుణములేనివాడు అయిన భగవంతుడు అనేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు, వాడికి పేరు ఊరు రూపము గుణము ఏమీ లేదు, వాడిని నీవు కళ్ళు మూసుకొని ధ్యానించు అని చెప్తారు మన భట్టాచార్య ప్రొఫెసర్ గారు. ఎలా ఉంటాడో తెలియదు, వాడి పేరేంటో తెలియదు, ఊరేంటో తెలియదు, వాడి గుణాలు ఏంటో తెలియదు, ఎలా ధ్యానం చేస్తామండి? సరే, ఇంతకీ భగవద్గీతలోను శాస్త్రాల్లోనూ మన భట్టాచార్య గారు చెప్పినట్లు విగ్రహారాధన గురించి అంటే సగుణంగా సాకారముగా భగవంతుడిని ఆరాధించే పద్ధతి గురించి లేదా అంటే భగవద్గీత 12వ అధ్యాయము 1-2 శ్లోకాల్లోని మీకు స్పష్టంగా కనపడుతుంది. మొదటి శ్లోకంలో అర్జునుడు భగవంతుడిని అడుగుతాడు, కృష్ణ స్వామి అనన్యమైన భక్తి ప్రపత్తులతోటి నిరంతరము నిన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తూ భక్తి తత్పరత కలిగి ఉంటారు, నిన్ను నీ రూపాన్ని నీ గుణాలని నీ లీలలను నీ నామాన్ని ఎప్పుడూ ప్రేమిస్తూ స్మరిస్తూ పూజిస్తూ సగుణ భక్తి చేస్తూ కొందరు ఉంటారు, కొందరు నిర్గుణుడు నిరాకారుడు నిరంజనుడు భగవంతుడికి గుణము లేదు రూపము లేదు పేరు లేదు అనే ఒక భావనతోటి నిరాకారాన్ని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల భక్తులలో అత్యుత్తమమైన యోగ విధులు ఎవరు? వీళ్ళిద్దరిలో కూడా యోగి అని ముందు నువ్వు ఎవరి పేరు చెప్తావు అనేసి కృష్ణ పరమాత్మను అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి సెలవిస్తాడు, మయ్యా వేస్తే మనోయేమాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయా పేతాహ తేమే యుక్త తమోమతాహ. వా అర్జున, భగవంతుడి నా యందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండి నిరంతరము నా భజన యందు నా పూజ యందు ఎప్పుడూ కూడా అనన్యమైన భక్తితో నన్నే చింతన చేస్తూ నా నామాన్ని గుణాలను రూపాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ నన్ను ఆరాధిస్తూ నన్ను విశ్వసిస్తూ నాతో ప్రేమలో మునిగిపోయి ఉండి అనన్య భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సగుణ సాకార రూపంతో నన్ను ఆరాధించి అనన్యమైన భక్తులే అత్యుత్తమమైన యోగ విధులు మహాయోగులంటే వారే నాయన అని కృష్ణ పరమాత్మ భగవానుడు స్వయంగా అర్జునుడితోటి భక్తి యోగంలో 2వ శ్లోకంలో వివరించి చెప్పేశారు. నిర్గుణము సగుణము నిరాకారము లేదంటే సాకారము అని 2 ఉంటే ఈ 2 రకాలను ఇద్దరు ఆరాధిస్తూ ఉంటే వీటిలో ఏది బెస్ట్ అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు కృష్ణ పరమాత్మ స్పష్టంగా సమాధానం చెప్పారు. నిర్గుణము నిరంజనము నిరాకారము దీన్ని ఆరాధించడం కంటే కూడా సగుణముగా నన్ను ఒక రూపముతో నా గుణాలను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ నా నామాన్ని స్మరించుకుంటూ నా లీలను స్మరించుకుంటూ నన్ను ప్రేమిస్తూ నా యందు విశ్వాసం కలిగి ఉండి అనన్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో ఆ సగుణ రూప భక్తే శ్రేష్టమైనది. అలా సగుణ రూపంలో భగవంతుడిని ఆరాధించే అనన్యమైన భక్తులే యోగులు అని స్పష్టంగా పరమాత్ముడు చెప్పాడు. అంటే పరమాత్ముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు, చక్కగా భగవంతుడిని ఒక రూపముతో ఆరాధించుకోవచ్చు అని. ఆ రూపాలు ఏమిటి అనేది స్పష్టంగా శాస్త్రము చెబుతుంది. ఆ రూపము మనకి మనసునందు కుదురుకోవడం కోసం ఎదురుగా ఒక ఫోటోనో విగ్రహమో పెట్టుకుంటాం. గుడికి వెళ్తే ఒక విగ్రహం ఉంటుంది, ఇంట్లో చిన్నపాటి విగ్రహాలు బొమ్మలో ఫోటోలో పెట్టుకొని ఆరాధించుకుంటాము. భగవంతుడికి ఇబ్బంది లేదు, ఆరాధన చేసే భక్తుడికి ఇబ్బంది లేదు. మన భట్టాచారి ప్రొఫెసర్ గారికి ఇబ్బంది వచ్చి పడింది. ఇప్పుడు వీరికి ఇంకా పెద్ద ఇబ్బంది ఏంటంటే దేవుడిని ఒక ఏనుగు ముఖంగా ఒక కోతి మొహంగా ఒక నరసింహ ముఖంగా ఎలా పూజిస్తారు అని వీరు ఒప్పుకోవడం లేదు. ఈ భట్టాచారి గారి దృష్టిలో భగవంతుడికి వీరికి మనుషులే గొప్ప కావచ్చును. ఇప్పుడు వీరికి మనుషులు గొప్ప కాబట్టి భగవంతుడు కూడా మనుషులే గొప్పగా ఉండాలి అంటారు వీరు. భగవంతుడిని కూడా భట్టాచార్య గారు శాసిస్తారు. కానీ భట్టాచార్య గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జంతువులు క్రూర జంతువులు భగవంతుడు ఏ అవతారాలు ఎత్తారు, చివరికి వరాహ అవతారం కూడా ఎత్తాడు. అవన్నీ భగవంతుడి పేగు తెంచుకొని పుట్టిన భగవంతుడి సంతానమే అనే విషయం భట్టాచార్య గారు ఒప్పుకోవాలి. వారికి అది జీర్ణం కాకుండా ఉంది. మన మనుషులం కాబట్టి మనకి మనుషులే గొప్ప, దాంట్లో కూడా ఒక స్థాయి స్థితి ఉన్న మనుషులు ఇంకా గొప్ప. భగవంతుడికి అది ఉండదు కదండి. పిపీలే కాదు బ్రహ్మ పర్యంతము అందరూ భగవంతుడు పేగు తెంచుకుని పుట్టిన వాళ్ళే కదా.
భగవంతుడికి పద్మనాభుడు, హిరణ్య గర్భుడు అని పేరనమాట. ఆయన గర్భం నుండి, ఆయన నాభి నుండి పుట్టిన వాళ్ళే అందరూ, అవునా? అప్పుడు ఆ పరమాత్మకు భేదం లేదు. ఒకసారి ఏనుగు మొహంతో వస్తాడు, ఒకసారి సింహం మొహంతో వస్తాడు, ఒకసారి కోతి మొహంతో వస్తాడు, వరాహంగా వస్తాడు, తాబేలుగా వస్తాడు, ఎలా కావాలంటే అలా వస్తాడు. ఆయనకు అన్నీ ఒకటి, అన్నిటి మీద ప్రేమ ఉంటుంది, మనకి ప్రేమ ఉంటుంది. సో ఫైనల్గా ఏంటంటే మన భట్టాచారి గారు వారి ఊహలకు లేదంటే వారి ఆలోచనలకు వారి విధానాలకు తగ్గట్టే భగవంతుడు ఉండాలి, హిందువులు ఉండాలి, లేదంటే వారు ఒప్పుకోరు. బీపీ వచ్చేసి ఆంగ్లంలో ఆవేశపడిపోతూ ఉంటారు పాపం. మరి ప్రొఫెసర్ భట్టాచారి గారిని స్టూడెంట్స్ ఎలా తట్టుకుంటారో ఆ స్టూడెంట్స్కి ఒక బిగ్ నమస్కారం చేసుకోవాలి. అది పరిస్థితి. ఏదేమైనా సరే మన లెక్చరర్ గారు భగవద్గీత లేదంటే శాస్త్రాల్లో కాస్త రోజు కాసేపు అరవడం మానేసి ప్రాక్టీస్ చేస్తే, అంటే గ్రంథాలు తిరిగేసి సగుణ భక్తి కూడా ఉంది, రూపభక్తి కూడా ఉంది. భక్తులు కలియుగంలో తేలిగ్గా తరించే తరుణోపాయం కూడా అదే అన్న విషయము అర్థమవుతుంది. కాబట్టి ప్రొఫెసర్ గారు లేదా లెక్చరర్ గారు భట్టాచారి గారు ఇక నుండి కాస్త భగవద్గీత తెలిసి చదవడం ప్రయత్నం చేయాలి. ఈసారి ఆంగ్లంలో అరిచే అరుపులు తెలుసుకొని అరిస్తే బాగుంటుంది, మారతారని ఆశిస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.